సమస్యలు ఏంటి ప్రజలకి, అవి మనం ఎలా తీర్చగలం, మనకున్న ఆర్థిక వనరులు ఏంటి, ఇవన్నిటి మీద ఒక అధ్యయనం చేసే విధంగా సుదీర్ఘమైన పాదయాత్ర చేసి ప్రజల కష్టాలు తెలుసుకొని ప్రజల కష్టాలకి సమస్యలకి పరిష్కార దిశగా పాలనందించిన గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. మీ అందరికీ తెలుసు, ఎవరి ప్రమేయం లేకుండా డైరెక్ట్గా పేదల అకౌంట్లోకి డబ్బులు వెళ్ళే విధంగా అతను ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రమాణం చేసినప్పుడు ఒక మాట చెప్పారు ఆయన, నాకు అధికారం వచ్చింది, ఒక ట్రాన్స్పరెంట్ మోడ్లో ఈ రాష్ట్రంలో అధికారం నిర్వహిస్తానని చెప్పి మరి ప్రతి ఒక్కరికి మరి మీ అకౌంట్లోనే డబ్బులు పడే విధంగా మీరు ఎన్నుకున్న నాయకులు కూడా సంబంధం లేకుండా మరి చేసినటువంటి విధానం డైరెక్ట్గా పేదలకు అనేక రకాలుగా మంచి జరిగింది. పేదవాడు బాగుపడాలంటే విద్య వల్లనే సాధ్యపడుతుందని చెప్పి అత్యధిక ప్రాధాన్యం ఇంటికి రావడం జరిగింది. ఇవన్నీ ప్రజలు కొంత అమాయకత్వం ఉంది. ప్రతి మనిషికి కూడా ఆశ ఉంటుంది, ఆశ తప్పలేదు. నాకు ఉంది ఆశ, మీకు ఉంది, ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ అత్యాశ, ఈవేళ పేదలు అత్యాశపడి మన నాయకుడిని మనమే చేతులారా మనం కూర్చున్న కొమ్మను మనమే తగ్గొట్టుకున్నాం. దీనివల్ల భారీగా పేదలు నష్టపోయారు. ఈ 6 నెలల్లోనే మనం చూస్తున్నాం. ఇప్పటికే ఎన్నెన్నో స్కీములు, పండగ వస్తే షాపులన్నీ చిటకట్లాడేవి, బ్యాంకుల్లో జనాలు విపరీతంగా ఉండేవారు. ప్రతి నెల కూడా ఏదో ఒక స్కీమ్ ద్వారా పేదలకి పథకాలు అందేవి. మరి అటువంటి స్కీమ్ పరిస్థితి ఇక్కడ ఉందా? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి 52వ పుట్టినరోజు సందర్భంగా నర్సంపేట నియోజకవర్గం వైఎస్ఆర్ పార్టీ నాయకులందరూ, శ్రేణులన్నీ ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు చెప్పేదానికి వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో అందరూ హాజరవడం జరిగింది. పెద్ద ఎత్తున రాష్ట్రమంతా గ్రామానికి కూడా వైఎస్ఆర్ పుట్టినరోజులు త్యాగం చేసి 2 ఆయన ఆరోగ్యంగా ఉంటూ ప్రజలకి మరింత మేలు చేసే దిశగా సమర్థవంతమైన ప్రతిపక్ష నాయకుడి హోదాలో పనిచేసి భవిష్యత్తులో ముఖ్యమంత్రి అవ్వాలని యావత్ జిల్లా రాష్ట్ర ప్రజలందరి కోరికగా ఇవాళ ఆయనకి ఆశీస్సులు అందించడానికి పెద్ద ఎత్తున హాజరైనట్టు వైఎస్ఆర్ పార్టీ శ్రేణులందరికీ ప్రేమపూర్వకమైన అభినందనలు తెలియజేస్తున్నారు. అయినా కూడా మొక్కవని దీక్షతో తండ్రి ఆశయం కోసం పనిచేయాలని చెప్పే లక్ష్యంతో మరి పార్టీ ఆవిర్భావం చేసినట్టు నుంచి కూడా ప్రతిరోజు ప్రజల్లోనే ఉంటూ ప్రధానమైనటువంటి సమస్యలు ఏంటి ప్రజలకి, అవి మనం ఎలా తీర్చగలం, మనకున్న ఆర్థిక వనరులు ఏంటి, ఇవన్నిటి మీద ఒక అధ్యయనం చేసే విధంగా సుదీర్ఘమైన పాదయాత్ర చేసి ప్రజల కష్టాలు తెలుసుకొని ప్రజల కష్టాలకి సమస్యలకి పరిష్కార దిశగా పాలనందించిన గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. మీ అందరికీ తెలుసు, ఎవరి ప్రమేయం లేకుండా డైరెక్ట్గా పేదల అకౌంట్లోకి డబ్బులు వెళ్ళే విధంగా అతను ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రమాణం చేసినప్పుడు ఒక మాట చెప్పారు ఆయన, నాకు అధికారం వచ్చింది, ఒక ట్రాన్స్పరెంట్ మోడ్లో ఈ రాష్ట్రంలో అధికారం నిర్వహిస్తానని చెప్పి మరి ప్రతి ఒక్కరికి మరి మీ అకౌంట్లోనే డబ్బులు పడే విధంగా మీరు ఎన్నుకున్న నాయకులు కూడా సంబంధం లేకుండా మరి చేసినటువంటి విధానం డైరెక్ట్గా పేదలకు అనేక రకాలుగా మంచి జరిగింది. పేదవాడు బాగుపడాలంటే విద్య వల్లనే సాధ్యపడుతుందని చెప్పి అత్యధిక ప్రాధాన్యం ఇంటికి రావడం జరిగింది. ఇవన్నీ ప్రజలు కొంత అమాయకత్వం ఉంది. ప్రతి మనిషికి కూడా ఆశ ఉంటుంది, ఆశ తప్పలేదు. నాకు ఉంది ఆశ, మీకు ఉంది, ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ అత్యాశ, ఈవేళ పేదలు అత్యాశపడి మన నాయకుడిని మనమే చేతులారా మనం కూర్చున్న కొమ్మను మనమే తగ్గొట్టుకున్నాం. దీనివల్ల భారీగా పేదలు నష్టపోయారు. ఈ 6 నెలల్లోనే మనం చూస్తున్నాం. ఇప్పటికే ఎన్నెన్నో స్కీములు, పండగ వస్తే షాపులన్నీ చిటకట్లాడేవి, బ్యాంకుల్లో జనాలు విపరీతంగా ఉండేవారు. ప్రతి నెల కూడా ఏదో ఒక స్కీమ్ ద్వారా పేదలకి పథకాలు అందేవి. మరి అటువంటి స్కీమ్ పరిస్థితి ఇక్కడ ఉందా? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి 52వ పుట్టినరోజు సందర్భంగా నర్సంపేట నియోజకవర్గం వైఎస్ఆర్ పార్టీ నాయకులందరూ, శ్రేణులన్నీ ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు చెప్పేదానికి వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో అందరూ హాజరవడం జరిగింది. పెద్ద ఎత్తున రాష్ట్రమంతా గ్రామానికి కూడా వైఎస్ఆర్ పుట్టినరోజులు త్యాగం చేసి 2 ఆయన ఆరోగ్యంగా ఉంటూ ప్రజలకి మరింత మేలు చేసే దిశగా సమర్థవంతమైన ప్రతిపక్ష నాయకుడి హోదాలో పనిచేసి భవిష్యత్తులో ముఖ్యమంత్రి అవ్వాలని యావత్ జిల్లా రాష్ట్ర ప్రజలందరి కోరికగా ఇవాళ ఆయనకి ఆశీస్సులు అందించడానికి
పెద్ద ఎత్తున హాజరైనట్టు వైఎస్ఆర్ పార్టీ శ్రేణులందరికీ ప్రేమపూర్వకమైన అభినందనలు తెలియజేస్తున్నాను.